ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి బైపీసీలో లేకపోతే ఎంపీసీలో మీరు ఇంటర్మీడియట్ పట్టా పొంది ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇది వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఆ తర్వాత మనము వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి మనం చూసినట్లయితే ఓవరాల్గా మనకు 4 రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో 4 రకాలు అంటే సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలు 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 4 రకాల ఉద్యోగాలకు కూడా సేమ్ వెయిటేజ్ అనేది అంటే ఎగ్జామ్లో అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్కటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు చూసినట్లయితే అభ్యర్థులకు 70 మార్కులు అనేది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా కేటాయించడం జరుగుతుంది. 30 మార్కులు అనేది మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 70 మార్కులు ఏ విధంగా వెయిటేజ్ ఇస్తారని ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులు 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా 5 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 5 మార్కులు ఏ విధంగా ఇస్తారు అంటే ఇక్కడ మనకు కొన్ని క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది పర్సంటేజ్ ఆధారంగా మీ 10thలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా. సో ప్రతిదానికి కూడా 10th, ఇంటర్, డిగ్రీ, ఎంఎస్సి సో 4 సబ్జెక్టులు 4 లెవెల్లో కూడా మనకు డివైడ్ చేయడం జరిగింది. సో వాటికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఎవరైతే కొంచెం మెరిట్ మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వారికి కొంత ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో 10th క్లాస్కి 5 మార్కులు డివైడ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్కి 10 మార్కులు డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి 15 మార్కులు డివైడ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్కి మాత్రం ఇక్కడ 15 మార్కులు అనేది డివైడ్ చేయడం జరిగింది. ఏది సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకి అంటే ఎంఎస్సీ తోటి దరఖాస్తు చేసుకున్నటువంటి ఉద్యోగాలు అనమాట ఇవి. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఎంఎస్సీ మార్కులకి 25 మార్కులు అనేది డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఎంఎస్సీలో మీరు పొందినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి 25 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 10th క్లాస్లో 5 మార్కులు, ఇంటర్మీడియట్లో 10 మార్కులు, అదేవిధంగా డిగ్రీలో 15 మార్కులు మీరు ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు అంటే ఎంఎస్సీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అక్కడ 25 మార్కుల వరకు డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన మార్కులు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు మిగిలిన మార్కులు ఇక్కడ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే మాస్టర్స్ ఇన్ సైకాలజీ లేకపోతే మాస్టర్స్ ఇన్ ఫిలాసఫీ సంబంధించినటువంటి సో ఫిలాసఫీ కానీ సైకాలజీలో మీరు పొందినటువంటి మార్కుల ఆధారంగా మరో 10 మార్కులు అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి మరో 5 మార్కులు అనేది పొందడం అంటే మీకు పొందేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మరో 5 మార్కులు అనేది డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఓవరాల్గా మనకు 70 మార్కులకు ఇక్కడ విధాల వారీగా అంటే మనకు సబ్జెక్టుల వారీగా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా మనకు డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మీకు మార్కులు పొందేటువంటి అవకాశం ఎక్స్ట్రా పొందేటువంటి అవకాశం ఉంటుంది. మినిమం 2 మార్కులు మ్యాక్సిమం 5 మార్కుల వరకు మీకు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు 2 మార్కులు, 5 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు 3 మార్కులు, అదేవిధంగా 8 సంవత్సరాల కంటే మించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు 5 మార్కులు అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది.